ట్రైలర్ కట్ చూసి కొడతారేమో హిట్ అనుకున్నాం కానీ సినిమా అయితే ఆల్మోస్ట్ ఫట్. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే శ్రీకాళహస్తి గురించి ఒక సాంగ్ తో స్టార్ట్ అవుతుంది. హీరో విష్ణు గారి ఎల్డర్ డాటర్స్ ఇద్దరు ఒక్కొక్క స్టైల్లో తెరంగేట్రం చేశారు. చిన్నప్పటి విష్ణు గారి రోల్లో ఆయన కొడుకు నటించాడు, క్యూట్ గా చేశాడు, కానీ డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. ఫారెన్ యాక్సెంట్ ఫ్యామిలీ అని మనందరికీ తెలుసు. కానీ అలానే ఒక అడవి బిడ్డ దేవుడు లేడు దేవుడు రాడు అని అంటుంటే కన్విన్సింగ్ గా ఉండదు కదా. ఇంకా పోతే ఫస్ట్ హాఫ్ లో నో భక్తి, ఓన్లీ రక్తి అండ్ రక్తం. లవ్, రొమాన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. కొన్ని సీన్స్ బాగున్నాయేమో అనిపించే లోపే బాగానే యాక్ట్ చేస్తున్నారే అనుకునే లోపే శివుడిగా అక్షయ్ కుమార్ గారు సెట్ అయ్యారు, కానీ వాయిస్ అండ్ డబ్బింగ్ సెట్ అవ్వలేదు. ఆయనదే కాదు శరత్ కుమార్ గారు కూడా బాగానే చేశారు, కానీ డబ్బింగ్. విలన్ గా యాక్ట్ చేసిన అర్పిత్ రాంక గారు అస్సలు సెట్ అవ్వలేదు. యాక్చువల్లీ హిందీ బ్లాక్ బస్టర్ సీరియల్ అయిన మహాభారతంలో మోస్ట్ పవర్ఫుల్ దుర్యోధనుడు రోల్ ని దున్నేసిన యాక్టర్, కానీ ఇక్కడ మాత్రం డేలా పడిపోయారు. చాలా ఆర్టిఫిషియల్ అండ్ ఇరిటేటింగ్ యాక్టింగ్ అనిపించింది. ఇంకా పార్వతీదేవిగా మనకు కాజల్ గారు యాక్ట్ చేశారు, చాలా చాలా బాగున్నారు అండ్ చాలా బాగా సెట్ అయ్యారు. కానీ కొన్ని సీన్స్ లో ఎందుకో పర్ఫార్మెన్స్ కొంచెం కిడ్డిష్ గా అనిపించింది. ఇంకొంచెం హుందాగా యాక్ట్ చేయొచ్చేమో అని కూడా అనిపించింది. హీరోయిన్ గా చేసిన ప్రీతి ముకుందన్ గారు మాత్రం చాలా చాలా బాగా సెట్ అయ్యారు అండ్ బాగా చేశారు. త్రూ అవుట్ గా కనిపించే మంచి రోలే, కాకపోతే ఇందాక చెప్పినట్లు కొంచెం రొమాన్స్ డోసెస్ హైగా ఉంటుంది. పోతే హీరోయిన్ మదర్ గా యాక్ట్ చేసింది మధుబాల గారు. మధుబాల గారు యాక్టింగ్ గురించి, ఆ రోల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనకు అంత మంచిది. ఇంకా మన గురూజీ గారు, అదే బ్రహ్మానందం గారు స్క్రీన్ టైం తక్కువే, కానీ కొంచెం ఫిట్ అండ్ హెల్దీగా కనిపించారు. ఉన్నంతసేపు బానే ఉందనిపించారు. మోహన్ లాల్ గారు అయితే అస్సలు సెట్ అవ్వలేదు. ఆయన ఓన్ డబ్బింగ్ చెప్పారు, ఇంకా అది అస్సలు సెట్ అవ్వలేదు. మోహన్ బాబు గారు అయితే ఈ సినిమాలో చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. కొన్ని సీన్స్ లో డైలాగ్ డెలివరీ చాలా చాలా బాగుంది. అహంకారం, అహం బ్రహ్మాస్మి, హుందాతనం, ఇలా ఇవన్నీ కలిపి ఉంటుంది ఆయన రోల్. కరెక్ట్ గా ఫిట్ అయ్యారు. సినిమాలో కొన్ని సీన్స్ ని కీన్ గా అబ్జర్వ్ చేస్తే మనకి బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు అండ్ తమన్నా గారు మధ్య జరిగే వైల్డ్ రొమాన్స్ సీన్ ఒకటి, అండ్ మగధీర సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్ లో కాజల్ గారికి రామ్ చరణ్ గారు బాణం వేయటం నేర్పడం, ఇలాంటి సీన్ ఒకటి, అండ్ సూర్య గారి కంగువా మూవీలో చాలా చాలా సీన్స్, ఫైట్ ఎపిసోడ్స్, ఇలాంటివన్నీ కూడా ఈ సినిమాలో మనకు కొంచెం కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం అయితే అస్సలు బాగాలేదు. ఏదో ర్యాప్ సాంగ్స్, డీజే సాంగ్స్ లాగా ఉంది. సాంగ్స్ విషయానికి వస్తే ఒక 2-3 స్పిరిచువల్ సాంగ్స్ బాగున్నాయి, మిగతా 2-3 రొమాంటిక్ సాంగ్స్ చాలా చాలా బోర్ కొట్టిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో విజిల్ వేసే సీన్ అనేది ఒక్కటి కూడా ఉండదు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా చాలా లాగిష్ గానే ఉంటుంది. కొంతసేపు తర్వాత గారు వస్తారు. థియేటర్ లో 80% ఆయన కోసం వచ్చారు. ఓవరాల్ గా ఒక 15 to 20 minutes ఉంటారు. ఒక 5 minutes మినహాయిస్తే మిగతా సీన్స్ ఏమో అంత పవర్ఫుల్ గా ఉండవు. సినిమా ఇంకో అరగంటలో అయిపోద్దానికి భర్తీ స్టార్ట్ అవుతుంది. ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేసినా సరే మనకి యావరేజ్ గానే అనిపిస్తుంది. అండ్ ఎమోషనల్ కనెక్ట్ అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే మిగతా సినిమాకి మనం కనెక్ట్ అవ్వకపోతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఎలా కనెక్ట్ అయిపోగలం. బట్ యాక్టింగ్ వైజ్ గా అయితే బానే ఉంది. ఓవరాల్ గా ప్రభాస్ గారి బ్యానియన్ వాడుకుని ఓపెనింగ్స్ అయితే తెచ్చుకున్నారు, కానీ ఆయన లేకపోతే మాత్రం మ్యాట్నీ నుంచి జనాలంతా థియేటర్లకి అనేవారు. యాక్టర్స్ సాటిస్ఫై చేయలేదు, స్టోరీ సాటిస్ఫై చేయలేదు, శివుని సీన్స్ కూడా సాటిస్ఫై చేయలేదు. భజన మాత్రం పెట్టుకున్నారు, చక్కగా చేయించుకున్నారు. ఓవరాల్ గా ఈ సినిమాకి సినీ మాస్టర్ గారు రేటింగ్ అయితే